హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్లో డే 11. ఈరోజు వచ్చేసి మన యాక్టివ్ రెస్ట్ డే. నేనైతే ఈవినింగ్ జిమ్కి అయితే వెళ్ళాను. మార్నింగ్ ఈరోజు వచ్చేసి యాక్చువల్గా చెప్పినాను కదా, అనుకున్నట్టు మనం 4 hours అయితే ట్రైన్ చేయాలి. నేను మార్నింగ్ అయితే లేవలేకపోయినా, అందుకు ఈవినింగ్ అయితే రికార్డ్ చేస్తున్నా. ఈవినింగ్ అయితే 4 hours అయితే ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ టు డిస్కస్. ఐ డోంట్ నో నా చేసే మూమెంట్స్ రాంగ్ ఉందో తెలియట్లేదు, కానీ అప్పుడు లైక్ గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ మామూలుగా పుషప్ చేస్తుండే కదా, అప్పుడు వచ్చినట్టే లైక్ జాయింట్ పెయిన్ ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే వస్తుంది. ఐ హోప్ ఇది సివియర్ అయితే కాకూడదు, ఎందుకంటే మళ్ళీ సివియర్ అయితే మనం మళ్ళీ సిరీస్ అయితే కంటిన్యూ చేయలేము. సో బెటర్ నేనైతే కొంచెం ముందే చూసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. అసలుకి జాయింట్ ఇట్లా లాటరల్ రైజెస్ నిన్న చేసినాను షోల్డర్స్ కోసం అని. ఐ కుడెంట్ ఏబుల్ టు లిఫ్ట్, ఫుల్ పెయిన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఓకే, కొంచెంగా పెయిన్ ఉంది అంతే, ఎక్కువ లేదు. కానీ బెటర్ నేనేమనుకున్నా అంటే, ఈ జాయింట్స్ ఎప్పుడైనా మనకు కీళ్ళు ఇరిగితే కట్టు కడతారు కదా, పుత్తూరు కట్టు అని అంటారు కదా జనరల్గా, వాళ్ళతో వెళ్ళి ఏమన్నా అట్లా మసాజ్ టైప్లో చేసుకుంటే ఏమన్నా సెట్ అవుతుంది అంటే అని అనుకున్నాను. మరి ఐ వాంట్ వర్క్ ఆన్ దట్. అట్లనే జాయింట్స్ నాకైతే ఫుల్ వీక్ ఉన్నాయి. ఈ బోత్ హ్యాండ్స్, ఈ విస్ట్ అయితే నాకు 2 సార్లు విరిగింది అనమాట. నా టీట్ ఏందో తెలియదు, కానీ నాకు ఒకసారి ఏమో క్రికెట్ ఆడేటప్పుడు ఈ హ్యాండ్ అయితే విరిగిపోయింది, ఇలా జాయింట్ ఇది. ఒకసారి కబడ్డీ ఆడేటప్పుడు ఇది విరిగిపోయింది. ఇవి కొంచెం నాకు తెలిసినందరికి ఇవి కొంచెం వీక్ ఉన్నాయన్నమాట. అట్లనే నేను వీటి మీద కూడా వర్క్ చేయాలి. జాయింట్స్ మీద ఏమన్నా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏమన్నా రొటీన్స్ కానీ వర్కౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఫాలో అవ్వాలి. ఇవి కూడా స్ట్రాంగ్ చేయాలి, ఎందుకంటే నేను ఇంకా నా ఫిట్నెస్ జర్నీలో నేను అనుకుంది కొంచెం ఒక మంచి ఫిజిక్, మంచి బాడీ బిల్డ్ చేసిన తర్వాత ఇంకా క్యాలిస్థెనిక్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. క్యాలిస్థెనిక్స్ అంటే కాంప్లెక్స్ మూమెంట్స్ ఉంటే అసలుకి స్ట్రెంగ్త్ ఓవరాల్ ఇంకంతా జాయింట్స్ కానీ సంబంధించి అన్ని స్ట్రాంగ్ ఉండాలి, అప్పటికి ప్రాబ్లం అవుతుంది. అట్లనే కాకుండా ఇప్పుడు కూడా ఈవెన్ ఇవి రిస్ట్ స్ట్రాంగ్గా లేకపోతే ఏమవుతుందంటే ఇట్స్ లైక్ మనం వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు కానీ కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం కేర్ తీసుకుంటే ఇప్పుడే బెటర్ అనుకుంటున్నాను. నేనైతే ప్రస్తుతానికైతే నేను ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నా అనమాట. ఇది ఇట్లా దీని చుట్టూ బాక్సింగ్ చేసేటప్పుడు అనుకుంటారు కదా, ఇట్లా ఈ 4 arms చుట్టూ ఇట్లా ర్యాప్ చేసుకుంటారు కదా, ఇట్లా దీని చుట్టూ ర్యాప్ చేసుకొని వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇది యూజ్ చేసేవాడిని. ఇది 4 armsకి వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు, పుల్అప్ చేసేటప్పుడు ఇవి ఇట్లా పామ్స్ ఇట్లా అయ్యేవన్నమాట. నాకు ఫుల్గా ఇట్లా పగిలితాయి కదా, ఇవి బొబ్బలు వస్తాయి కదా పుల్అప్ చేసేటప్పుడు, ఎక్కడంటే అక్కడ పట్టుకొని చేసేటప్పుడు. దానికోసం ఇట్లా రాకూడదు, కొంచెం కంఫర్టబుల్గా చేద్దామని ఇది తీసుకున్నా. ఇది తీసుకొని పుల్అప్ చేస్తుంటే ఒకరోజు మా అన్న అన్నాడు అనమాట, అరే నువ్వు పుల్అప్ చేసేది కానీ చేయాలంటే కొంచెం హార్డ్ కావాలా, రఫ్ కావాలా చేతులు, నువ్వు అవి చేసుకొని చేస్తే ఇంకా చేతులకి ఏం ప్రయోజనం రా అన్నట్టు అంటే, అరే అవును కదా, ఇప్పుడు మనం స్ట్రాంగ్ కావాలనుకుంటున్నాం, అట్లనే ఇప్పుడు ఇదేం అంత సున్నితంగా పెట్టుకొని మనం చేసేదేం లేదు. సో కొంచెం రఫ్ గ్రిప్ కోసం కానీ పామ్స్ కానీ ఇట్లా ఇవి స్ట్రాంగ్ ఉండాలి కదా అన్నట్టు నాకు మైండ్లో పడింది. అప్పటి నుంచి నేనైతే ఈ ర్యాప్ చేసుకోవడం అయితే మానేసిన. డైరెక్ట్గా ఇట్లనే పట్టుకొని పుల్అప్స్, చిన్నప్స్ కానీ ఏది చేసిన ఇట్లనే చేసిన అనమాట. ఎక్కడంటే అక్కడ పుల్అప్ చేయడం, పుషప్స్ చేయడము, పుల్అప్ చేసిన ఎక్కడ పట్టుకున్నా కూడా ఇట్లా చేయకుండా చేసిన. మళ్ళీ ఇప్పుడు ఈ జాయింట్స్కి మాత్రం ఇట్లా ర్యాప్ అరౌండ్ చేసుకొని వెయిట్స్ లిఫ్ట్ చేద్దాము అని అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా ఈరోజు వచ్చేసి 4 arms ట్రైనింగ్, 4 arms నెక్. ఈరోజు కొంచెం డిఫరెన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. 4 arms యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే, రైస్ బకెట్ ఉంటుంది కదా, దాంతో చేస్తే రైస్ బకెట్ ఛాలెంజ్ అని అంటారు అనమాట దాన్ని. 4 arms బాగా స్ట్రాంగ్ అయితే దాంతో చేస్తే, నేను అది అనుకున్నా. కాకపోతే రైస్ బకెట్ నాకు సెట్ కాలేదు. కానీ యాక్చువల్గా రెగ్యులర్గా ఎట్లా చేస్తామో అట్లనే ఫస్ట్ గ్రిప్పర్తో అయితే చేద్దాం. రెగ్యులర్గానే గ్రిప్పర్తో అయితే చేద్దాము. మళ్ళీ ఇంకా బార్బెల్ డంబెల్స్తో అయితే చేద్దాము. ఇంకా నెక్ ట్రైనింగ్ కూడా చేద్దాం ఈరోజు అయితే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హ్యాండ్ గ్రిప్పర్ తీసుకుని అయితే ఇంకా ట్రైన్ చేయడం అయితే స్టార్ట్ చేసినాము. ఇట్స్ లైక్ ఎంతలాగా చేసినంటే ఇట్ సైడ్ ఇంకా మజిల్ ఫటీక్ వచ్చేలాగా అయితే చేసిన. 4 arms ఇంకా ఐ కుడెంట్ ఏబుల్ టు డూ ఇంకా మోర్ అన్నట్టు అంత ఇంటెన్స్గా అయితే చేసినాను అనమాట. ఈచ్ సైడ్
ఒక్కొక్కసారి 50-50 అన్నట్టుగా చేసినాను ఈచ్ సైడ్. ఇంటెన్స్గా అయితే సూపర్గా వచ్చింది. 4 ఆర్మ్స్కి అయితే వర్కౌట్. ఇప్పుడైతే గ్రిప్ చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు వరకు ఇట్లా పట్టుకొని చేసిన దీనికోసము. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ కోసం గ్రిప్ అయితే చేంజ్ చేస్తున్నాను నేను. గ్రిప్ చేంజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ 100 ఈ సైడ్ 100 అయితే చేద్దాము. గ్రిప్పర్తో చేయడం అయితే కంప్లీట్ అయింది. 4 ఆర్మ్స్ అయితే చూడొచ్చు, ఫుల్ పంప్స్ వచ్చేసినాయి. ఇప్పుడైతే గ్రిప్పర్తో అయిపోయింది కదా. నెక్స్ట్ ఐ గాట్ దిస్ థింగ్ ప్రిపేర్డ్ అనమాట. ఇట్స్ లైక్ మనం ఎట్లా చేయాలంటే ఈ వర్కౌట్ ఐ షుడ్ స్టాండ్ అప్ యాక్చువల్లీ ఇట్లా ట్విస్ట్ చేయాలన్నమాట. ట్విస్ట్ చేస్తే ఇది కూడా 4 ఆర్మ్కి హెల్ప్ అవుతుంది. ఐఎమ్ డూయింగ్ దిస్ నౌ. ఇప్పుడు ఇదైతే చేద్దాం. ఇది మాత్రం కిల్లింగ్. అసలుకి వర్కౌట్కి నేనైతే అసలుకి ఎక్కువ చేయలేకపోతున్నాను. అది అంత ఇంటెన్స్గా అయితే పడుతుంది. నేనైతే మధ్యలో గ్యాప్ తీసుకొని అయితే చేసినాను. అసలు ఒక 1 మినిట్ కూడా చేయలేకపోతున్నా సక్రమంగా. 4 ఆర్మ్ ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ వచ్చేసి గ్రిప్పర్తో అయితే చేసిన, తర్వాత ట్విస్ట్ అయితే చేసిన, ఇంకా డంబెల్తో అయితే చేయలేదు. అక్కడికే నా హ్యాండ్స్ ఫుల్ టైట్ అయిపోయినాయి. ఇంకా అసలుకి ఇట్లా స్ట్రెచెస్ కూడా చేసిన. ఇవి ఇట్స్ లైక్ ఇట్లా చేస్తే ఏమైందంటే ఇవి పంపింగ్ బ్లడ్ పంప్ బాగా మజిల్స్ పంప్ అవుతాయి. అది కూడా చేసిన. ఇంకా అంతే 4 ఆర్మ్స్కి అయితే ఎండ్ చేస్తున్నా. అయినో ఏదో నామకాస్తే చేసినట్టు 4 ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నా. ఇట్లా కాకుండా ఇంకా ప్రిపేర్గా ఫుల్ రొటీన్గా అయితే ఫుల్ ఇంటెన్స్గా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఒక వర్కౌట్ రొటీన్ అయితే తీసుకొని ఈరోజుకు 4 ఆర్మ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అక్కడితో ఇంకా నెక్కి అయితే ట్రైన్ చేద్దాము. నెక్కి యాజ్ యూజువల్ మన దీంతోనే చేద్దాము. గాయస్ ఈరోజు వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. 4 ఆర్మ్స్ అయితే చేసినాం. అట్లనే నెక్ కూడా ట్రైన్ చేసినాం. నెక్ కల్స్ నేనైతే ఒక 30 వరకు అయితే చేసిన. 3 సెట్స్ లాగా 10-10 లాగా చేసిన. ఫుల్ పడింది, పెయిన్ అయితే వస్తుంది కదా నెక్కి సంబంధించి. చూడాలి నైట్ మళ్ళీ మెడ పట్టేసుకుంటే కష్టము. కొంచెం ఇంటెన్స్గానే చేసిన. నెక్ అయితే కొంచెం ఇంటెన్స్గానే చేసిన. మరి మెడ పట్టుకోకుంటే చాలు. ఇంకా కొంచెం ఆ ఎక్విప్మెంట్ లాగా బెల్ట్ సంథింగ్ అట్లా వస్తుంది నెక్కి ట్రైన్ చేయడానికి. అది ఉంటే బెటర్ ఓకే. కానీ నాకు ఈ నెక్ ఏరియా అంతా బాగా పడింది ఇట్లా ఈ కల్స్ చేయడం వల్ల. అది ఇవాళకి ఈరోజు మన వర్కౌట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.